నువ్వు ఎన్ని శాతం పూర్తి చేసావో చెప్పుది వినడానికి ప్రజలు సిద్ధంగా లేరు. మెజార్టీ ఎంపీలు ఇవ్వండి, కేంద్రం మెడలో ఉంచి ఏం తీసుకొస్తానండి? ప్రత్యేక హోదా తీసుకొస్తానండి. తెచ్చాడండి నా కొడుకు. మరి ఏంటంటే వాగ్దానం నెరవేర్చాడా? రెండోది మీకు తెలుసు, రైల్వే జోన్ తెస్తా అన్నాడు, తెచ్చాడండి. మరి వాగ్దానం నెరవేర్చాడా? అధికారంలోకి వస్తే అమరావతి రాజధాని కడతా అన్నాడు, కట్టాడా? మరి ఎందుకురా నీకు ఓటేయాలా జగన్మోహన్ రెడ్డి? ఒకసారి మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి మనం చేస్తున్నాను. మన రైతులకు పనికొచ్చే పోలవరం ప్రాజెక్ట్ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు 72% పూర్తి చేస్తే ఈ నా కొడుకులు వచ్చి 2% కూడా పూర్తి చేయలేదు. ఇరిగేషన్ మినిస్టర్ ఉన్నాడు అంబటి రాంబాబు, ఆంబోతు రాంబాబు, అంబటి రాంబాబు కదా, ఆంబోతు రాంబాబు. పోలవరం ఏం చేసావంటే ఎక్కడుందో పోలవరం అడుగుతున్నాడు మినిస్టర్. సిగ్గుపడాలి కదండి మనం. ఒకసారి ఆలోచన చేయండి. ఉద్యోగస్తులండి, మాస్టర్లు, ఉద్యోగస్తులందరూ కూడా మన ఎలక్షన్లో 2 చేతులతోటి జగన్మోహన్ రెడ్డికి ఓటేశారు. మొత్తం తీరిపోయింది వాళ్ళకి. ఇవాళ అదే మాస్టర్లు అన్నారు మాకు సిపిఎస్ రద్దన్నాడు, చేస్తా అన్నాడు, మమ్మల్ని మోసం చేశాడు, నా కొడుకుని ఇంటికి పంపించాలని చెప్పి అదే మాస్టర్ ఉద్యోగస్తులు మాట్లాడుతూ ఉంటే మరి అన్నీ పూర్తి చేశాను ఎలా చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డి అని చెప్పి మీ అందరికీ మనం చేస్తున్నాను. ప్రతి నెల జనవరిలో పిల్లలకి మనకు ఉద్యోగాలు ఇస్తాను ఇచ్చాడండి. మరి ఇవ్వనప్పుడు మీ పిల్లలంతా ఎందుకు ఓటు వేయాలి జగన్ రెడ్డి గారికి? ఒకసారి అర్థం చేసుకోమని అడుగుతున్నాను ఈవేళ. అంతేకాకుండా ప్రతి సంవత్సరం 6,500 మంది కానిస్టేబుల్ పోస్టులకు ఇస్తాన్నాడు. బాబు పోలీసులు చూడండి అయ్యా, ఇప్పటికైనా కళ్ళు తెరవండి అయ్యా. ఆ కేటిగాడికి దొంగోడికి సేవ చేస్తారటయ్యా, ప్రజలకు సేవ చేయండి అయ్యా అని చెప్పి ఈ పోలీసులు కూడా నేను అడుగుతున్నా అని చెప్పి సందర్భంలో మనం చేస్తాను. అమ్మా ముఖ్యంగా ఆడవాళ్ళు చెప్తానమ్మా, చంద్రబాబు ఎన్టీ రామారావు గారి టైంలో పెన్షన్ ఇచ్చాం, చంద్రబాబు నాయుడు గారు వచ్చి దాన్ని పెంచారు, రాజశేఖర్ గారు వచ్చి కూడా 250 రూపాయలు పెంచారు. చంద్రబాబు నాయుడు పెంచుకుంటూ 2,000 చేశాడు. మన ఎలక్షన్ ముందు అన్నాం మేము గెలిస్తే 3,000 ఇస్తా అన్నాం. ఆడన్నాడు దొంగోడు ఏమన్నాడు, నేను 3,000 ఇస్తా అన్నాడు. మీరు మా మాట నమ్మలేదు, దొంగోడు మాట నమ్మారు. 3,000 ఎప్పుడు ఇచ్చాడమ్మా? మొన్న జనవరికి ఇచ్చాడు. మొన్న జనవరికి మొదటి నుంచి ఇచ్చాడమ్మా. మొదటి నుంచి ఇవ్వలే. ఇక్కడే మీకు మిమ్మల్ని మోసం చేశాడు. ఎలా చేశాడంటే మొదటి నెల మొదటి సంవత్సరం 250 పెంచాడు, రెండో సంవత్సరం 250 పెంచాడు, 2 సంవత్సరం పెంచలేదు, మూడో సంవత్సరం 250 పెంచాడు, 4వ సంవత్సరం 250 పెంచాడు, 5వ సంవత్సరం కూడా మొన్న జనవరి నెలలో పండగ నెలలో పెంచాడు. దీనివల్ల మీ అందరికీ ఎంత బొక్క పడిందో తెలుసా మీకు? ఇప్పుడు ఆలోచించారా సోదరులారా? ప్రెస్ వారు కానీ ఇలా చేయడం వల్ల ఒక్కొక్కడికి 27,250 రూపాయలు బొక్క పెట్టాడు. ఏం జగన్ రెడ్డి? ముసలి వాళ్ళని ఆడవాళ్ళు మోసం చేస్తారు. నా కొడకల్లారు సిగ్గన్నారు వాళ్ళ మీరు. అటువంటి సిగ్గులేని వాడికి మనం ఓటేస్తామమ్మా? ఒకసారి అర్థం చేసుకోమని చెప్పి అడుగుతున్నాను. ఇవాళ తల్లిని చెల్లిని తరిపించిన వాడు మీ ఆడవాళ్ళని బాగు చేస్తాడమ్మా? బాగు చేస్తాడా? ఇంకా మీరు నమ్ముతున్నారా? ఒకసారి అర్థం చేసుకోమని చెప్పి మీ అందరినీ అడుగుతున్నామ్మా. మద్యపాన నిషేధం అమ్మా ఏమన్నాడమ్మా? వచ్చిన వెంటనే అమ్మలారా 2-3 నెలల్లోనే తీసేస్తా అన్నాడు. ఆ రోజా ఏముందమ్మా? మద్యపానం తీయకపోతే మీ దగ్గర ఓటుకే రానుంది. మరి వేల వరకు తీయలేదు కదా, ఓటు అడుగుతారా వీళ్ళు? ఓటు అడిగే ధైర్యం ఉందమ్మా వీళ్ళకి? అమ్మ ఒక విషయం, మనకు అప్పు కావలిస్తే భూమి తనఖా పెడతాం, బంగారం తనఖా పెడతాం. ఈ దొంగనా కొడుకు బ్రాందీ షాపులు తప్పు తెచ్చాడమ్మా. నేను రాజకీయాలకు వచ్చిన 40 సంవత్సరాలు అయింది. బ్రాందీ షాపుల మీద అప్పు తేడం నేను ఎప్పుడూ చూడలేదు. ఎంత తెచ్చాడు తెలుసా మీకు? 8,300 కోట్లు అప్పు తెచ్చాడు. వడ్డీ ఎంత తెలుసా? 9.62%. ఎన్ని సంవత్సరాలు తెలుసా? 20 సంవత్సరాలకు అప్పు తెచ్చాడు. వీడు 3 నెలలు జైలుకి పోతాడు నా కొడుకు. 20 సంవత్సరాలకు అప్పు తెస్తాడా? ఇది న్యాయం అమ్మా? ఇది ధర్మం అమ్మా? ఒకసారి ఆలోచన చేయవలసిన అవసరం ఉందని చెప్పి మనం చేస్తున్నానమ్మా. ఇదే కాకుండా కరెంట్ ఛార్జీలు పెంచాడు, నిత్యావసర వస్తువులు పెంచాడు, అదేవిధంగా ఆఖరికి చెత్త మీద పండేసి చెత్త నా కొడుకు అమ్మీడు. వీడికమ్మా మనం ఓటేస్తాం. ఒకసారి అర్థం చేసుకోమని మనం అందరిని అడుగుతున్నామ్మా.
అంతేకాకుండా ఇవాళ లోకేష్ గారు నేను కలిసి కొన్ని రోజులు నేను లోకేష్ గారు కలిపి పంచాయతీ మినిస్టర్ చేశాం. నా తర్వాత వారు చేశారు. ఇద్దరం కలిసి పల్లెటూరులోని అన్ని ప్రాంతాల్లో కూడా 25,000 కిలోమీటర్ సిమెంట్ రోడ్ వేసాం. దమ్ముంటే రారా చెప్తాం, మేము దమ్ముంటే రా చూపిస్తాం. నువ్వు వచ్చిన 5 సంవత్సరాల్లో నువ్వు ఎన్ని కిలోమీటర్ సిమెంట్ రోడ్ వేసో ధైర్యం ఉంటే రారా మాట్లాడుకుందాం అని చెప్పి ఈ సందర్భంలో మీ అందరి ముందు మాట్లాడుతున్నానమ్మా. ఒకసారి అర్థం చేసుకొని మన పిల్లల భవిష్యత్తుని కాపాడమని చెప్పి ఈ సందర్భంలో మీ అందరికీ మనవి చేస్తానమ్మా. అంతేకాకుండా సార్ ఈ ప్రాంతానికి వచ్చినప్పటికీ ఇక్కడ మాకు షుగర్ ఫ్యాక్టరీలు ఉండేది సార్. తాండవ, ఏటికొప్పాక, అనకాపల్లి, చోడవరం. వీడు ఎలక్షన్ ముందు ఏమన్నాడంటే అన్ని షుగర్ ఫ్యాక్టరీలు కూడా బ్రహ్మాండంగా బాగు చేస్తారని చెప్పి 3 ఫ్యాక్టరీలు మూసేశాడు, అమ్మేశాడు. బాగు చేయకపోయింది కాదు, అమ్మేశాడండి నా కొడుకులు. తాండవ షుగర్ ఫ్యాక్టరీ, ఏటికొప్పాక షుగర్ ఫ్యాక్టరీ, అనకాపల్లి షుగర్ ఫ్యాక్టరీ. ఇవాళ చెరుకు పండించే రైతులు ఏమైపోవాలా? రైతే నా ప్రాణం అన్నావు కదరా ఆ రోజుని. ఈవేళ షుగర్ ఫ్యాక్టరీలు ఎందుకు అమ్మిస్తారా అనేది సమాధానం చెప్పవాలి. చెప్పకుండా మా ప్రాంతంలో ఓటు అడిగి హక్కుడికి ఎవడిచ్చారా అని చెప్పి ఈ సందర్భంలో మీ అందరికీ మనం చేస్తానమ్మా. అలాగే వరి పండించే రైతులు సార్, పండించిన వెంటనే గిట్టుబాటు ధర ఇస్తా అన్నాడు, వెంటనే డబ్బులు ఇస్తానన్నాడు. గిట్టుబాటు ధర లేదు, ఇప్పుడు వచ్చి డబ్బులు కూడా ఇవ్వలేదు. మరి పండించే రైతులు ఏమైపోతారు సార్? ఒక్కసారి మన ప్రభుత్వం వచ్చేది ఆలోచించాల్సిన అవసరం ఉందని మనం చెప్తాం సార్. అంతేకాకుండా టిట్కో ఇల్లు సార్, చంద్రబాబు నాయుడు గారు నర్సీపట్నం మున్సిపాలిటీకి సుమారు 2,300 ఇల్లు ఇచ్చారు సార్. బ్రహ్మాండంగా ఫ్లాట్లలో కట్టాం. 2,300 ఇల్లు సైట్ ఇచ్చాం. ఇక్కడే సార్, పక్కనే ఈ కొండ పక్కనే బ్రహ్మాండం కడితే 5 సంవత్సరాల నుంచి ఒకరికి ఇల్లు ఇవ్వలే. ఇల్లన్నీ తుప్పు పడిపోయింది, ద్వారబంధాలు కనబట్టలేదు, తలుపులు కనబట్టలేదు. వాళ్ళకి ఇల్లు ఇవ్వంటారా రంకుమొగడా అంటే ఒక్కరికి ఇల్లు ఇవ్వలే. ఇదేం ఘోరం సార్? ఆ రోజు ఎలక్షన్లో ఏమన్నాడు సార్? నర్సీపట్నం వచ్చి బ్యాంక్ అప్పు ఉందా మీకు, నేను వచ్చిన తర్వాత మొత్తం బ్యాంక్ అప్పు తీసేస్తానన్నాడు సార్. ఇది అబద్ధాలు చెప్పాడు. ఈ ఆడవాళ్ళు నమ్మేశారు సార్, మా ఆడవాళ్ళు అందరూ నమ్మేశారు. నమ్మేసి ఓట్లు వేసేశారు. 5.5 సంవత్సరాలు అయింది, ఒక పైసా అప్పు తీర్చలేదు సార్. ఇప్పుడు బ్యాంక్ వాళ్ళు ఇంటికి వచ్చి 90,000 వడ్డీ అయింది కట్టమంటున్నారు. 90,000 వడ్డీ అయిపోయింది. ఈ రోజు కూడా ఇల్లు ఇవ్వలేదు సార్. 2,300 మంది డిపాజిట్లు టికెట్ అలో పొలోమని ఆడవాళ్ళంతా ఎడుతుంటే కనీసం పట్టించుకోవట్లేదు సార్. మనం ఇచ్చింది సార్ ఇల్లు, బాబు గారు ఇచ్చిన ఇల్లు సార్, కేంద్ర ప్రభుత్వం వాటాలు ఇచ్చింది సార్. అంచేది మనం వచ్చిన వెంటనే తమ బాబు గారితో మాట్లాడి ఆ ఇల్లు అన్నీ కూడా మన ఆడవాళ్ళందరికీ చేతుల్లో పెట్టి వాళ్ళ రుణం తీర్చుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంలో మీ అందరికీ మనం చేస్తున్నాం సార్. అంతేకాదు సార్, ఇవాళ చూశారు పశువుల ఆసుపత్రుల్లో కూడా మందులు లేవు సార్. మన టైంలో పశువుల ఆసుపత్రులు మందులు ఇచ్చాం, డాక్టర్లు పెట్టాం. పచ్చగడ్డి కేజీలు లెక్కన పచ్చగడ్డి కూడా తక్కువ రేటుకి ఇచ్చాం. ఇవాళ డాక్టర్లు లేరు, మందులు లేదు, పచ్చగడ్డి లేదు. పశువులు చచ్చిపోతుంటే ఎక్కడికి వెళ్ళాలో రైతులు అల్లాడిపోతున్నారు సార్. అంతేకాకుండా 53,000 ఎకరాల్లో సాగు అవుతుంది సార్. తాండవ రిజర్వాయర్ పక్కనే ఉంది సార్. తాండవ రిజర్వాయర్ పెద్ద రిజర్వాయర్, ఎప్పుడో పెద్దలు కట్టారు. మొన్న ఆ రిజర్వాయర్ గేటు బొక్క పడిపోయింది, ఇంత బొక్క. ఆ బొక్క కప్పడానికి 7 లక్షలు అవుతుందండి. కప్పలేదండి, కట్టలే. 7 లక్షల రూపాయలు ఇవ్వలేదంటే దౌర్భాగ్యుడు నర్సీపట్నం ఎమ్మెల్యే. ఇదే మనకి ఎమ్మెల్యే నడుతాను నేను. ఆఫ్టర్ ఆల్ 7 లక్షలు ఒక గవర్నమెంట్ ఇవ్వకపోతే జేబులో ఖర్చు పెట్టుకెళ్ళారా? ఇవ్వలేదండి. మన వర్షాకాలంలో వచ్చిన నీరంతా బొక్కలోంచి పోయింది, వ్యవసాయానికి నీరు లేదు, ఈ వ్యవసాయం అంతా చెడిపోయింది. 8,000 కోట్లు. అటువంటి ఎమ్మెల్యేలు మన ఎమ్మెల్యేలు, అటువంటి ప్రభుత్వానికి మనం ఓటేస్తాం. ఒకసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని మనం చేస్తాం సార్. అంతేకాకుండా సార్, ఇక్కడ ఏలేరు కాలువ ఉంది సార్. ఇలా ఏలేరు కాలువ ఆ పక్క నుంచే బాబు ఉండు ఇంపార్టెంట్ ఇష్యూ డైవర్ట్ చేస్తాం. పక్క నుంచి ఏలేరు కాలువ పక్క నుంచి మన పోలవరం కాలువ వెళ్తుంది సార్, ఇంకా పూర్తి అవ్వలేదు. తాండవ రిజర్వాయర్లోకి పోలవరం కాలువ నుంచి లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టాలని చెప్పి అప్పుడు నేను మంత్రిగా ఉన్నప్పుడు ప్లాన్ చేశాను సార్. కానీ ఈ లోపల ప్రభుత్వం పడిపోయింది. ఈడేం చేశాడు, మా ఎమ్మెల్యే వచ్చిన తర్వాత నేను కడేస్తానని చెప్పి ఏలేరు కాలం మీద సుమారు ఎంతండి 470 కోట్లతో కడేస్తానని చెప్పి ముఖ్యమంత్రిగా హెలికాప్టర్లో తీసుకొచ్చేసాడు. హెలికాప్టర్లో తీసుకొచ్చేసాడు అండి. వచ్చేసి నర్సీపట్నం పక్కనే శంకుస్థాపన చేశాడు సార్.
ఇప్పుడు వచ్చి డబ్బులు లేవు, కాడ ఒక రూపాయి పని అవ్వలేదు అని చెప్పి ఒకసారి మాట్లాడితే సిగ్గులేని నా కొడుకు దానికి సమాధానం కూడా చెప్పలేకపోతున్నారు సార్. ఎందుకు సార్ శంకుస్థాపన చేయాలా? పక్కన మెడికల్ కాలేజీ పెడతానని చెప్పి మెడికల్ కాలేజీ శంకుస్థాపన చేశారు సార్. కేంద్ర ప్రభుత్వం జీవో ఇవ్వలేదు సార్. కేంద్ర ప్రభుత్వం జీవో ఇవ్వలేదు సార్. ఆ దిక్కుమాల ముఖ్యమంత్రి గారు ఆడికి బుద్ధి ఉండాలి కదండి. జీవో లేకుండా శంకుస్థాపన చేస్తారు నా కొడుకులు. ప్రజలు మోసం చేయడం కాదు, శంకుస్థాపన చేశాడు సార్. అది పునాదులు తీసి ఆఫీసర్ మొన్న కాంట్రాక్ట్ని ఫోన్ చేసి ఏమైనా కట్టలేదంటే కట్టిన దానికి బిల్లులు ఇవ్వలేదు, నీకు కట్ట అన్నాడండి.